ఈరోజు ఇంట్లో కిట్టి పార్టీ ఉందండి. ఫ్రెండ్స్ అందరినీ ఆల్రెడీ పిలిచేశాను, కానీ వాళ్ళు వచ్చే ముందు ఒక లిస్ట్ ఇచ్చారు. మాకందరికీ పన్నీర్తో ఒక మంచి స్నాక్స్ చేసి పెట్టు, బట్ అది మట్టుకి హెల్తీగా ఉండాలి అని చెప్పారు. సో బాగా ఆలోచించి ఒక రెసిపీ తీసి పెట్టాను. షో అయిపోయిన తర్వాత ఖాళీగా కిచెన్లో నేను ఒక్కదాన్ని ఆ స్నాక్ చేస్తే ఏం బాగుంటుంది, ఇప్పుడే చేసి పెట్టాను అనుకోండి, మీరు కూడా నేర్చుకుంటారని చెప్పి మమ్మీస్ కిచెన్లో చేయబోతున్నాను. మరి రెసిపీ స్టార్ట్ చేయాలి అంటే షో స్టార్ట్ చేయాలి కదా. వెల్కమ్ టు మమ్మీస్ కిచెన్ ప్రేమతో నేను మీ స్వప్న. ఈరోజు G4Hలో మనం చేస్తున్నాం పన్నీర్ సిగార్ రోల్. దానికి మనకి పన్నీర్ కావాలి. ఒక 200 గ్రాముల పన్నీర్ నేను తీసుకున్నాను. దీన్ని కాసేపు ఇలా పక్కన పెట్టేసి ముందు పిండిని తడుపుకోవాలి. ఒక ఎంటీ బౌల్ తీసుకొని ఇందులో మైదా పిండి, అలాగే కొంచెం చిటికెడు ఉప్పు, అలాగే బేకింగ్ పౌడర్, వెన్న. ఫస్ట్ వెన్న వేసి పిండిని చక్కగా క్రంబుల్ చేసుకోవాలి. వెన్నంతా పిండిలో చక్కగా కలిసిన తర్వాత ఇప్పుడు నీళ్లు పోసుకొని పిండి ముద్ద చేసుకోవాలి. మామూలుగా చపాతీ పిండి సాఫ్ట్గా తడుపుకుంటాం కదా, కానీ ఇప్పుడు మనం తడుపుకునే పిండి సమోసా పిండిలాగా ఉండాలండి, కొంచెం గట్టిగా. ఎందుకంటే చాలా పల్చటి లేయర్ చేస్తాం కాబట్టి కొంచెం టైట్గా పిండి తడుపుకోవాలి. కిట్టి పార్టీలు చేసుకున్నప్పుడు పక్క వాళ్ళ ఇంటికి వెళ్ళడానికి బాగానే ఉంటుంది, కానీ మన ఇంటికి వాళ్ళు వస్తున్నారు అంటే చాలా హడావిడి ఉంటుంది కదా. ఏం చేయాలి, ఎలా చేయాలి అని ఎన్నో ప్లాన్ చేస్తాం, కానీ లాస్ట్ డే ఇంకా చేసే డే వస్తే హడావిడిలో పడిపోయి లాస్ట్ టైంకి ఏం చేయాలనుకున్నా అన్నీ మర్చిపోతాం. కాబట్టి ముందుగానే ఒక లిస్ట్ రెడీ చేసి పెట్టుకున్నాను అనుకోండి, పార్టీ సూపర్ హిట్ అయిపోతుంది. సో ఎక్కువ నీళ్లు పోయకుండా కొంచెం కొంచెం నీళ్లు పోస్తూ పిండిని తడుపుకోవాలి. కొంచెం పిండిని నీడ్ చేసుకుందాం. సో ఒకసారి పిండిని తడుపుకున్న తర్వాత దీన్ని కొంచెం రెస్ట్ ఇద్దాం, పక్కన పెట్టేద్దాం. అలాగే పన్నీర్ని కూడా కట్ చేసుకుందాం. ఫస్ట్ పన్నీర్ని మధ్యలో కట్ చేసి, అలాగే మళ్ళీ మధ్యలో ఒకసారి, మళ్ళీ మధ్యలో ఒకసారి. పన్నీర్ కట్ చేసేసుకున్నాం కదా. ఇప్పుడు పన్నీర్కి మనం మ్యారినేషన్ రెడీ చేసుకోవాలి. ఒక ప్లేట్ తీసుకుందాం. ఒక ప్లేట్ తీసుకొని ఒక నిమ్మకాయని కట్ చేసుకుందాం. ఫస్ట్ డ్రై ఇంగ్రీడియంట్స్ అన్నీ ఇందులో వేసుకుందాం. ముందు కొంచెం జీలకర్ర పొడి, చాట్ మసాలా, కారం, అలాగే గరం మసాలా, రుచికి సరిపడా ఉప్పు. కొంచెం ఉప్పు తక్కువగానే వేసుకుందాం, ఎందుకంటే చాట్ మసాలాలో ఆల్రెడీ ఉప్పు ఉంటుంది, ఇంకా మనం పిండి తడుపుకున్నాం కదా అందులో కూడా ఉప్పు ఉంటుంది, కాబట్టి కొంచెం తక్కువగా ఉప్పు వేసుకుందాం మనం. సో ఇప్పుడు ఇవన్నిటిని ఒక దగ్గర కలిపేసుకుందాం. ఇవన్నీ ఒక దగ్గర కలుపుకున్న తర్వాత ఇందులో నిమ్మరసం, కొంచెం నిమ్మరసం వేసుకొని కొంచెం నీళ్ళు పోసుకుందాం. సో నీళ్లు వేసుకొని ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత ఇందాక కట్ చేసి పెట్టుకున్నాం కదా పన్నీర్ని ఈ స్టిక్స్ ఇందులో వేసేసుకోవాలి. కొంచెం పన్నీర్ని హ్యాండిల్ చేసేటప్పుడు జాగ్రత్త అండి, చాలా సాఫ్ట్గా ఉంటుంది.
జనరల్గా పన్నీర్ చాలా మైల్డ్గా ఉంటుంది. మనం పన్నీర్కి ఏ మసాలాలు అంటిస్తే ఆ ఫ్లేవర్ పన్నీర్కి ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. అన్ని పన్నీర్ ముక్కలకి మసాలా చక్కగా పట్టించుకున్నాం కదా, దీన్ని కాసేపు పక్కన పెట్టేద్దాం. ఒక్కసారి హ్యాండ్ వాష్ చేసేసుకుంటాను నేను. మ్యారినేట్ చేసిన పన్నీర్ని పక్కన పెట్టేసి ఇందాక తడిపి పెట్టుకున్న పిండిని తీసుకుందాం. మనం ఇందులో ఆల్రెడీ చాలా వెన్న వేసాం కాబట్టి మళ్ళీ ప్రత్యేకంగా నూనె లేదా పొడిపిండి అవసరం ఏం లేదు. కింద ఏం అతుకుపోతుంది. అమ్మయ్య, పెద్ద షీట్ చేసేసుకున్నాం కదా, షీట్ రెడీగా ఉంది కదా. తర్వాత ఫస్ట్ మనం చీజ్ స్లైస్ తీసుకోవాలి. ముందు ఫస్ట్ చీజ్ స్లైసెస్ అన్ని ఓపెన్ చేసి పెట్టుకుందాం. ఒక స్లైస్ని మనం 2 స్లైసెస్ చేసుకోవాలి. ఒకదానికి ఒకటి కొంచెం గ్యాప్ ఇస్తూ స్లైసెస్ పెట్టుకోవాలి. అలాగే కొంచెం కిందకి. ఒక షీట్లో మనం 6 పన్నీర్ సిగార్ రోల్స్ చేస్తున్నాం. సో ఇలా పెట్టుకున్న తర్వాత మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న పన్నీర్ పీసెస్. ఇప్పుడు ఒక బౌల్లో కొంచెం వాటర్ తీసుకుందాం. ఫస్ట్ మనం కొంచెం ఇలా వాటర్ టచ్ చేసుకుంటే కరెక్ట్గా స్టిక్ అవుతుంది అన్నమాట. ఇంట్లో పిజ్జా కటర్ ఉంటే పిజ్జా కటర్ అయినా సరే లేదా ఒక నైఫ్ అయినా సరే తీసుకొని కరెక్ట్గా ఇలా మధ్యలో కట్ చేసుకోవాలి. సో కరెక్ట్గా చీజ్ స్లైస్ వరకు కట్ చేసుకోవాలి. సో ఇప్పుడు జాగ్రత్తగా రోల్ చేసుకొని మనకి పన్నీర్ కనిపిస్తూ ఉండాలి. ఇప్పుడు బేకింగ్ ట్రే తీసుకుందాం మనం. సో పిండిలో ఆల్రెడీ మనం చాలా ఫ్యాట్ వేసాం కాబట్టి డైరెక్ట్గా ట్రే మీద పెట్టినా కూడా ఏం అతుక్కోదు. సో ఇప్పుడు దీన్ని తీసుకెళ్ళి అవెన్లో పెట్టేసి 10 to 15 minutes 180 degrees బేక్ చేసుకోవాలి. సో వెళ్ళి ఓవెన్లో పెట్టేసుకుందాం. 180 degrees 15 minutes. సో ఒక 15 minutes మనం వెయిట్ చేయాల్సిందే.
పన్నీర్ సిగార్ రోల్స్ రెడీ అయిపోయాయి, వెళ్ళి ఓవెన్ నుండి తెచ్చేసుకుందాం. చీజ్ అంతా చక్కగా మెల్ట్ అయిపోయింది, బయటకు వచ్చేసింది. సాఫ్ట్గా ఉంటాయి లోపల ఇవి, బట్ చాలా వేడిగా ఉంటాయి. వెంటనే మటుకి టచ్ చేయకూడదు. ఫస్ట్ అన్నీ మనం కొంచెం లూజ్ చేసుకొని సో ఇప్పుడు అన్నీ లూజ్ చేసుకున్న తర్వాత చూడండి ఎంత కలర్ఫుల్గా ఉన్నాయో. కిటీ పార్టీకి సూపర్గా ఉంటాయి కదా, మా ఫ్రెండ్స్ అందరికీ నచ్చుతాయి డెఫినెట్గా. సో మీరు మరొకసారి చిన్న రికాప్ చూసేయండి. పన్నీర్ సిగార్ రోల్స్ తయారీ విధానం. ముందుగా ఒక బౌల్లో మైదా పిండి, సరిపడా ఉప్పు, బేకింగ్ పౌడర్, వెన్న, సరిపడా నీళ్లు పోసి సమోసా పిండిలాగా తడుపుకోవాలి. ఇప్పుడు ఒక ప్లేట్లో జీలకర్ర పొడి, చాట్ మసాలా, కారం, గరం మసాలా, సరిపడా ఉప్పు, నిమ్మరసం, సరిపడా నీళ్లు పోసి కలుపుకోవాలి. దీని తర్వాత మనం ముందుగానే కట్ చేసి పెట్టుకున్న పన్నీర్ ముక్కలకి అప్లై చేసుకోవాలి. ఆ తర్వాత ముందుగానే కలిపి పెట్టుకున్న పిండి ముద్దను పెద్ద షీట్ లాగా చేసుకొని అందులో కట్ చేసుకున్న చీజ్, దానిపైన మ్యారినేట్ చేసుకున్న పన్నీర్ ముక్కలు పెట్టి రోల్ చేసుకొని 180 degrees 15 to 20 minutes బేక్ చేసుకుంటే పన్నీర్ సిగార్ రోల్స్ రెడీ. మీ ఇంట్లో కూడా తొందరలో కిటీ పార్టీ ఉందా, లేదా ఏమైనా బర్త్డే పార్టీ ఉందా? ఏ పార్టీ అయినా పర్వాలేదండి, పన్నీర్ సిగార్ రోల్స్ చేసి పెట్టండి. డెఫినెట్గా పార్టీలో ఈ స్నాక్ హిట్ అయిపోతుంది. పార్టీకి చాలా బాగుంటుంది. డీప్ ఫ్రై చేయకుండా చక్కగా బేక్ చేసుకుని హెల్దీ స్నాక్ చేసేసుకున్నాం కదండి. పార్టీకి కావాల్సిన స్నాక్ అయితే రెడీగా ఉంది. మరి నేను కూడా డ్రెస్అప్ అవ్వాలి కదా, ఏమేమి వేసుకోవాలి, ఎలా రెడీ అవ్వాలి అన్నీ చూసుకోవాలండి. నాకు బోలెడంత పని ఉంది. మళ్ళీ రేపు సరికొత్త రెసిపీతో మీ ముందుకు వచ్చేస్తుంది మీ స్వప్న, మమ్మీస్ కిచెన్లో ఎంతో ప్రేమతో. అంటిల్ దెన్ కీప్ స్మైలింగ్, టేక్ కేర్, బాయ్.